ఓ కవి, ఎంతకాలం చరిత్రలోనే మునిగి ఉండిపోతావో? రాజులు, రాణులు, మహాసామ్రాజ్యాలు. గతం గొప్పదే, కానీ అది గతమే. నేడు మనకు అర్థం కావాల్సింది వర్తమానం. నేటి మనిషినే దోపిడీ చేస్తున్న ఈ ప్రపంచంలో పాత కథలు మాకు ఓదార్పు ఇవ్వచ్చు, కానీ పరిష్కారం ఇవ్వవు. అన్నీ పైవాడిదే అని చేతులెత్తేయడం సులభం, కానీ నిజమైన ధైర్యం నిజం ఎదుర్కోవడంలోనే ఉంటుంది. ప్రజాస్వామ్యం, కులాలు, మతాలు, ఓట్లు, అబద్ధాలు, అతిశయోక్తులు ఇవి మనలను ఎలా పక్కదారి పెడుతున్నాయో చెప్పాలి కవి. జనం గుళ్లలో భజనలు చేస్తుంటారు, నాయకులు గోపురాలు కట్టేస్తుంటారు, కానీ ప్రజల హృదయాల్లో మండుతున్న బాధ ఎవరికీ కనిపించడం లేదు. ప్రపంచం యుద్ధాల్లో కాలిపోతుంది. గాజా నుంచి కాశ్మీర్ వరకు ప్రాణాలు చెలగాటమాడుతున్నాయి. కార్పొరేట్ల దోపిడీ, సూపర్ పవర్ దేశాల అహంకారం, పేదల రక్తం తాగినా తీరని ధనికుల దాహం. ఈ యుగంలో, ఈ అబద్ధాల పొరల్లో నిజం రాయగల ఒక్కరుంటే అదే నువ్వు కవి. నీ కలం, నీ గళం, నీ ధైర్యం ఈ కాలానికి కావాలి. మనిషిని అర్థం చేసుకునే రోజు కోసం, నిజం వెలుగులోకి వచ్చే రోజు కోసం నీ కవిత దారి చూపాలి. కవి, నువ్వు రాస్తే ప్రజలు మేల్కొంటారు. నువ్వు మాట్లాడితే హృదయాలు కదులుతాయి. నీ జీవితం ధన్యమవుతుంది. ఇలాంటివే మరిన్ని శక్తివంతమైన, చైతన్యమిచ్చే కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.